చామంతులు పూసాయి. మొదటిగా నేను చూపించబోయేది తెల్ల చామంతులు. ఈ చాలా అందంగా ఇంట్ల దగ్గర చాలా చాలా అందంగా కనిపిస్తాయి. ఇవి అలాగే గుత్తులు గుత్తులుగా కాస్తాయి అన్నమాట. అలాగే ఇవి మరియు మనం ఇంటి దగ్గర పెంచుకోవడానికి చాలా చాలా అందంగా కనిపిస్తాయి. అలాగే ఇంటిని అలంకరించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే అనేక విధాలుగా వీటిని ప్రజలు ఉపయోగిస్తారు. ఇప్పుడు నేను రెండవ రకమైన చామంతి చూపిస్తాను. ఇవి పసుపు చామంతులు. మన ఇంట్ల దగ్గర చాలా బాగా పెంచుకుంటారు ఇవి. అలాగే మరి చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే మంచిగా కనిపిస్తాయి కూడా. ఇగోండి, ఇవన్నీ ఆటలు మొగ్గలే. ఒక చిన్న మొక్క వేస్తే ఇలా పెరిగిపోతాయి. ఇది నేను ఇప్పుడు మూడో రకమైన చామంతి చూపిస్తాను. ఇవి మెరూన్ కలర్ మరియు ఎల్లో కలర్ కలిసి ఉంటాయి. చాలా అందంగా కనిపిస్తాయి ఇంటి దగ్గర కూడా. మరియు అలాగే ఒక కుండీలో పెట్టుకున్న చాలా బాగా కనిపిస్తాయి అన్నమాట. చాలా బాగుంటాయి. అలాగే నేను నాలుగో రకమైన చామంతి చూపిస్తాను. ఇవి మెరూన్ కలర్లో ఉంటాయి. ఇవి చాలా చాలా బాగుంటాయి. వీటి మధ్యలో ఎల్లో కలర్ రావడం వలన ఇంకా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. ఇవి చాలా బాగా గుత్తులు గుత్తులుగా కాస్తాయి అన్నమాట. వీటి లీవ్స్ కూడా కనకాంబరాల్లో వేసి కడతారు. చాలా అందంగా కనిపిస్తాయి అవి కూడా. మొగ్గలు చూడండి, చాలా చాలా వచ్చినాయి. ఇవి కుండీలో పెంచుకోవడానికి చాలా బాగుంటాయి. ఇవన్నీ ఇంటి దగ్గర పెంచుకుంటారు. ఇవి చాలా అందంగా కనిపిస్తాయి అని అందరూ వేసుకుంటారు అన్నమాట. ఇవన్నీ ఇలాంటి చామంతులకు చాలా పెస్ట్ వస్తూ ఉంటుంది అనమాట. మా నాన్నమ్మ గారి వీటికి న్యాచురల్గా వేసి పెంచడం వల్ల ఇంత అందంగా పూస్తున్నాయి ఇవి. అలాగే పెస్టిసైడ్స్ సొంతంగా ఆర్గానిక్ చేయడం వలన చాలా బాగా పూస్తాయి అన్నమాట ఇవి. ఈరోజు మా గార్డెన్లో 4 రకాలమైన చామంతులు చూపించాను కదా. వీటిల్లో మీకు ఏ కలర్ నచ్చిందో వాటికి కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.